మనకు ఇప్పుడు సరే ఇది సమ్మర్ కదా, ఈ సమ్మర్లో మీకు వాటర్ పరిస్థితి ఎలా అండి? ఇది అంతా కూడా గుట్ట ప్రాంతం కదా, ఈ గుట్ట ప్రాంతంలో అసలు వాటర్ సదుపాయం ఎలా ఉంటుంది మీకు? వాటర్ అనేది అంటే మిషన్ భగీరథ నుంచే నీళ్ళు వస్తుంది. అది ఇంకా ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు. అది ఇంకా ఇబ్బంది ఉన్నది. ఇక కొన్ని గ్రామాలు ఉన్నాయి అయితే ఇప్పటికీ రోడ్లు మన నీళ్ళు లేవు. పూనగూడ అని ఉన్నది, అక్కడ వాళ్ళకు నీళ్ళ సమస్య బాగుంది. అది గుట్ట మీద ఉంటుంది ఇల్లు. ఇప్పుడు వాళ్ళు నీళ్ళకి ఎక్కడికి వెళ్తారు మరి? కింద 1 కిలోమీటర్ పోవాలి. కిలోమీటర్ పోయి వాటర్ తీసుకొచ్చుకోవాలి. అంటే మిషన్ భగీరథ నీళ్ళు ఉంది, ట్యాంక్ ఉంది, నీళ్ళు వస్తుంది. కానీ 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉంటుంది. ఇక్కడ కరెంటు సదుపాయాలు ఎలా ఉన్నాయండి? కరెంటు అంతా బాగా ఉంటుంది, 1 phase కరెంటు. కానీ కరెంటుతోని మనం వ్యవసాయం చేద్దామంటే ఇక ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు కట్టింగ్ ఎలా ఉంటుంది? కరెంట్ కట్టింగ్ అనేది ఇప్పుడు లేదు ప్రజెంట్ అయితే. పర్లేదు, ఈ ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు గవర్నమెంట్. కరెంట్ అయితే బాగా ఇస్తుంది, కానీ రిమైనింగ్ విషయాల్లో మాత్రం గవర్నమెంట్ దెబ్బతిన్నదని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ సదుపాయాలు అనేవి మీకు లేవు. లేవు. ఓకే, థ్యాంక్ యూ సార్.